అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2. హితేష్, నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో భయం లేకుండా అడుగు. అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తూ నీలో నువ్వే బాధపడుతుంటే నాకెలా తెలుస్తుందిరా అనగానే చిత్ర హితేష్ మెడ చుట్టూ చేతులేసి హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. హితేష్ తన వీపు నిమురుతూ, నేను నిన్ను కాదని ఇంకొకరితో క్లోజ్గా ఉంటానేమో అని నా మీద అనుమానంగా ఉందా అని అడుగుతాడు. చిత్ర భయంగా, మీరు కోపాడినంటే చెప్తాను అని హితేష్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. హితేష్, నేనెందుకు కోపాడతానురా? నీ భయం ఏంటో చెప్తే ఇంకోసారి అలా నువ్వు భయపడేలా ఏమీ జరగకుండా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా చెప్పు బంగారం అంటాడు అన్యాయంగా. చిత్ర హితేష్ నుండి దూరం జరిగి, ఇవాళ నాకు కంపెనీ ఇవ్వడానికి మేఘన అనే అమ్మాయి వచ్చింది కదా అంటుంది. హితేష్కి అర్థం కాక, వచ్చింది. తనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టిందా? నా గురించి ఏమైనా బ్యాడ్గా చెప్పిందా అని అడుగుతాడు. చిత్ర చిన్నగా, ఆ అమ్మాయి మీకు చాలా క్లోజా అని అడుగుతుంది. తను నాకు క్లోజ్ ఏంట్రా అంటాడు హితేష్. మరి తనకి మీ రూమ్ కీస్ ఎక్కడున్నాయో ఎలా తెలుసు? రెగ్యులర్గా అలవాటు ఉన్న అమ్మాయిలా మీ లాకర్ ఎలా తీసింది అని అడుగుతుంది చిత్ర. ఓ క్రయింగ్ బేబీ, అందుకా నీ అనుమానం అని హితేష్ నవ్వుతుంటే చిత్ర మొహమంతా అదోలా పెట్టి, నాకు ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది. హితేష్ నవ్వుతూనే, నవ్వకేం చేయమంటావు బేబీ, తను నా పర్సనల్ సెక్రటరీ. ఈ రూము ప్రతిరోజు దగ్గరుండి క్లీన్ చేయించే బాధ్యత తనదే. కాబట్టి తనకి కీస్ ఎక్కడున్నాయో తెలుసు. అంతేకాని తనేమీ నాకు క్లోజ్ కాదు. తనే కాదు, ఇంకెవ్వరూ కూడా క్లోజ్ కాదు. నీకు గుర్తుందా, మన పెళ్ళికి ముందు నిన్ను హక్ చేసుకున్నాను, కిస్ చేశాను అంటాడు. చిత్ర అంటుంది సిగ్గుగా. మొదట హక్ చేసుకున్న, మొదట కిస్ చేసిన అమ్మాయివి నువ్వే బేబీ. అప్పటి వరకు అంత దగ్గరగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు మాత్రమే దగ్గరగా వచ్చేంత నచ్చేసావు. మీ అత్తయ్య మీ నాన్నని మన పెళ్లి గురించి అడిగినప్పుడు నువ్వు నో అని చెప్పావు కదా, అప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. నువ్వెక్కడ నాకు దక్కకుండా పోతావని ఏడ్చేశాను తెలుసా. నువ్వు టెన్షన్లో కళ్ళు తిరిగి పడిపోయి వేదు వాళ్ళు నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా, అప్పుడు నా వల్లే అలా అయ్యిందని, నిన్ను హర్ట్ చేశానని నా మీద నాకే కోపం అసహ్యం వచ్చేసాయి. ఎప్పుడైతే వేదు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పాడో ఇంకా నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అందుకే హాస్పిటల్లో కిస్ చేసేసాను అని చిత్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, నువ్వంటే నాకు అంత ప్రేమ, నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేను మర్చిపోయేంత ప్రేమ నా క్రయింగ్ బేబీ అంటే అని నవ్వుతూ చెప్తుంటే చిత్ర, సారీ సార్, నా పిచ్చితనం వల్ల మీకు నా మీద కోపం వస్తే నన్ను వద్దనుకుంటారేమో అని మిమ్మల్ని నేను ఎక్కడ దూరం చేసుకుంటాను అని భయం వేసింది. మీరు నా జీవితంలో లేకుంటే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుందేమో సార్. ఎందుకో తెలీదు, మీ విషయంలో చాలా సెన్సిటివ్ అయిపోయాను. మీ మీద చెప్పలేనంత ప్రేమను పెంచుకున్నాను. నన్ను నా పిచ్చి ప్రేమని భరించి నాతో ఉండిపోండి సార్. నన్నెప్పుడు మీ నుండి దూరం చేయకండి సార్ అని అంటుండగానే హితేష్ చిత్ర పెదవుల్ని తన పెదవులతో మూసేసి కాసేపు తనకి ఊపిరి ఆడకుండా చేస్తాడు. తర్వాత నెమ్మదిగా చిత్రను వదిలి, నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం ఉండాలి బేబీ. నువ్వు ఎలా ఉన్నా నిన్ను నీ ప్రేమని ఎప్పటికీ మిస్ చేసుకోను. బికాజ్ ఐ లవ్ మై క్రయింగ్ బేబీ ఎలాట్ అంటాడు ప్రేమగా చూస్తూ. చిత్ర హితేష్ని హగ్ చేసుకుని, నన్ను మీలో కలిపేసుకుని మన మధ్య దూరాన్ని చెరిపేసి నాలో మీ ప్రతిరూపం ఊపిరి పోసుకునేలా చేయండి సార్ అని గారంగా అడుగుతుంది. హితేష్ నవ్వి, దానికి చాలా టైం ఉంది బేబీ. ముందు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి, మెంటల్గా అన్నింటికీ రెడీ అవ్వాలి. ఆ తర్వాత మన మధ్య దూరం చేరిపోతుంది. నీ హెల్త్ కండిషన్ బేస్ చేసుకుని నువ్వెప్పుడు బేబీని కనగలవో అప్పుడు మనం పిల్లల్ని కందాం. అప్పటి నుండి ఒక్క క్షణం కూడా నిన్ను వదలకుండా నీ వెనకే తిరుగుతా అంటూ చిత్ర తలని ఢీకొట్టగానే చిత్ర ఆ చిన్న దెబ్బకే, అబ్బా ఏంటి సార్ మీరు అని బొంగమూతి పెట్టగానే హితేష్ చిత్ర లిప్స్ని అలా టచ్ చేసి వదిలేసి, చూసావా ఇంత చిన్నదానికే ఎలా అరిచావో, అలాంటిది నువ్వు అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయావు అంటాడు నవ్వుతూ. చిత్ర అలిగి అటువైపు తిరిగితే హితేష్ నవ్వుకొని, నాకు ఆకలిగా ఉంది బంగారం
అనగానే చిత్ర టక్కన పైకి లేచి సెక్యూరిటీ తెచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి ప్లేట్లో ఫుడ్ పెట్టి ముద్ద తీసుకుని హితేష్ నోటి ముందర పెడుతుంది. హితేష్ ప్లేట్ చేతిలో తీసుకుని నేను తింటా కానీ నువ్వు కూడా తిను అంటుంటే, ముందు మీరు తినండి, ఈ రోజు నుండి టిఫిన్ దగ్గర నుండి డిన్నర్ వరకు నేనే తినిపిస్తాను అని హితేష్ ఎంత చెప్పినా వినకుండా తనకి తినిపించేస్తుంది చిత్ర. నాకు తినిపించావు కదా, అందుకే నేను నీకు తినిపిస్తా అంటాడు హితేష్. చిత్ర, నేను తింటానులే సార్, మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి, నేను తినేసి వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. హితేష్, అదేమీ కుదరదు, నీ గురించి నాకు బాగా తెలుసు బేబీ, ఎవరైనా తినిపిస్తేనే కొంచెం తింటావు, అలాంటిది నిన్నే తినమంటే ఇంకేమైనా ఉందా? రోజు అమ్మ పెడుతుంది కాబట్టి ఈ మధ్యన ఒక 2 kgs పెరిగావు, లేదంటే గాలి వస్తే ఎగిరిపోయేలా ఉండేదానివి అంటాడు. చిత్ర ఏడుమొహం పెట్టి, నేనేమీ మరీ అంత చిన్నగా లేను, అయినా నేను 2 kgs పెరిగాను అని మీకెలా తెలుసు అంటుంది. హితేష్ లేచి నిలబడి చిత్రను ఎత్తుకుని, ఇలా తెలుసు అని రోజు ఇంచు గ్యాప్ ఇవ్వకుండా ఆల్మోస్ట్ నా మీద పడుకుంటున్నావు, అలాంటప్పుడు నాకు కాక ఇంకెవరో తెలుస్తుంది అంటాడు. చిత్ర, కిందకి దించండి సార్ అని కిందకు దిగుతుంటే హితేష్ తనని దించి సోఫాలో కూర్చుని చిత్రను ఒళ్ళోకి లాక్కొని ఫుడ్ ప్లేట్లో పెట్టు అంటాడు. మీరు నన్ను వదిలితే కదా అంటుంది చిత్ర. హితేష్ నవ్వి, ఇలా ఉన్నా పని చేయొచ్చు, నేనేమీ నీ చేతులు కట్టేయలేదు కదా అంటాడు. చిత్ర మూతి తిప్పి ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే హితేష్ నవ్వుతూ తను పెట్టింది చూసి ఇంకొంచెం పెట్టు అనగానే, చిత్ర, తినేది నేను, మీరు కాదు, నా బొజ్జు చాలా చిన్నది సార్ అంటుంది పొట్ట మీద చెయ్యేసి పెట్టి చూపిస్తూ. హితేష్, ఈ చిన్ని బొజ్జులోనే మన బుజ్జి కన్నయ్యనో కన్నమ్మనో మొయ్యాలి ఫ్యూచర్లో, నువ్వు ఇప్పుడు బాగా తింటేనే అప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంటాడు. చిత్ర, అవునా సార్, అయితే బాగా తింటాను అని ఇంకొంచెం ఎక్కువ పెడుతుంది. హితేష్, పిల్లలు అనగానే ఎలా తినేస్తాను అంటుంది అని మనసులో, దీనికి చాలా టైం పడుతుంది, నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావే అనుకుంటుంటే, చిత్ర, మీకు నాకు తినిపిస్తా అన్నారు కదా, తినిపించండి సార్ అని ప్లేట్ ఇస్తూ పైకి లేస్తుంటే హితేష్ ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి, నువ్వు ఎలానో కూర్చో బంగారం, నేను తినిపిస్తా కదా అని తనను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన వైపు తిప్పుకుని తినిపిస్తుంటే మహేంద్ర గారు డోర్ తీసుకుని లోపలికి వస్తారు. చిత్ర ఉందన్న విషయం ఆయన తెలియక వెంట తన పిఏను కూడా వెంట పెట్టుకుని వస్తారు. డోర్ తీయగానే అటువైపు చూసిన చిత్ర కంగారు పడి పైకి లేస్తుంటే తనను లాగి కూర్చోబెట్టి, డాడ్ ఒక 10 minutes అంటాడు హితేష్. మహేంద్ర గారు నవ్వుకొని డోర్ క్లోజ్ చేసి క్యాబిన్లో కూర్చుంటారు. పిఏ వింతగా చూస్తుంటే మహేంద్ర గారు, తప్పుగా అనుకోకయ్యా ప్రసాద్, తన నా కోళ్ళు, ఇంట్లో బోర్ కొడుతుందని ఆఫీస్కి వచ్చిందని మీ మేడం చెప్పింది, నేనే మర్చిపోయా అంటారు నవ్వుతూ. హితేష్, ప్రసాద్, హితేష్ సార్ గురించి నాకు తెలీదా సార్, ఇంతవరకు ఈ అమ్మాయితోనూ క్లోజ్గా మాట్లాడటం కానీ దగ్గరగా నిలబడడం కానీ చేయలేదు, అలాంటిది ఇలా చేస్తారంటే నేను ఎందుకు నమ్ముతాను సార్ అంటాడు. మహేంద్ర గారు, మరి లోపల నుండి బయటకు వచ్చాక వింతగా చూస్తున్నావు నా వంక అని అడుగుతారు. ప్రసాద్, అంటే సార్, మీరు నవ్వుతుంటే మీకు మేడం గుర్తొచ్చారేమో అని చెప్పి తలగొక్కుంటుంటే మహేంద్ర గారు నవ్వుతూ, నిజమే మీ మేడం గుర్తొచ్చారు, కాకపోతే వాళ్ళని అలా చూసి కాదు, మీ మేడం నన్ను తిట్టడం వల్ల అంటారు. మేడం మిమ్మల్ని ఎందుకు తిట్టారు సార్ అంటాడు ప్రసాద్. ఈ మధ్య నేను చాలా విషయాలు మర్చిపోతున్నానని మా చిత్ర ఆఫీస్కి వచ్చిందని చెప్పి పంపింది, ఏదో మాట్లాడాలని సడన్గా కొడుకు రూమ్లోకి దూరకుండా వాళ్ళకి కాస్త ప్రైవసీ ఇమ్మంది, నేను అది మర్చిపోయి ఇదిగో ఇలా వచ్చేసాను, ఈ విషయం మీ మేడం తెలిసిందే అనుకో మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేస్తుంది అంటారు మహేంద్ర గారు నవ్వుతూ. ప్రసాద్ కూడా నవ్వుతూ, మేడం అలా ఏం తిట్టర్లేండి సార్, అయినా ఇక్కడ జరిగింది మేడంకి ఎలా తెలుస్తుంది అంటాడు. మహేంద్ర గారు చిరుకోపంగా, ఉన్నాడుగా కంత్రి కొడుకు, అమాయకమైన కోళ్ళు, నా భార్య కొడుకు ఒక పార్టీ, ఇద్దరి మధ్య రహస్యాలు ఉండవు, పొద్దున్నే లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏం జరిగినా ఇద్దరు కూర్చుని డిస్కస్ చేసేదాకా పడుకోరు అని హితేష్ వైపు రూమ్ చూపించి, మా వాడు ఇలాంటివి చెప్పకపోయినా నా కోడలు ఉందిగా తను చెప్పేస్తుంది, అంత ప్రేమ అత్తగారంటే, కొడుకుగారు మర్చిపోయినా చెప్పే విషయం కాకపోయినా
ఏమీ తెలియని నా బంగారు కోడలు చెప్పేస్తుంది. ఇంకేముంది, మా ఇద్దరి మధ్య చిన్న గొడవలు మొదలు అంటారు దీనంగా. మీ గురించి నాకు తెలిసినంత వరకు మీరు మేడంతో కావాలనే గొడవ పట్టడం అయితే చూశాను సార్ అంటాడు ప్రసాద్. మహేంద్ర గారు చిన్నగా నవ్వి, మేడం అంటే నాకు ప్రాణం అయ్యా. తనని అలా ఉడికిస్తే కానీ నాకు హ్యాపీ ఉండదు. అప్పుడే తన ప్రేమంతా చూపిస్తుంది అంటారు మహేంద్ర గారు నవ్వుతూ. ఇంకా ఉంది, చిత్ర హితేష్ మాత్రమే ఎక్కువ అవుతున్నారు అనుకోకండి. ముందు చెప్పినట్లు కొన్ని ఎపిసోడ్స్ వీళ్ళ స్టోరీ ఎక్కువ ఉంటుంది, తర్వాత మిగతా వాళ్ళు వస్తారు. చిత్ర హితేష్ మధ్య ఇంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య దూరం ఎందుకు వచ్చింది అనేది అర్థం కావాలి అంటే వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలియాలి కదా. అందుకే ఇదంతా. ఈ ప్రేమ వాళ్ళ మధ్య దూరాన్ని ఎలా పెంచింది అనేది తెలియాలి అంటే ఇప్పుడు ఈ ప్రేమ చూపించక తప్పదు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.